ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ రష్యా చమురు ఒప్పందాలపై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇక భారత్పై త్వరలో వాణిజ్య సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అంటూనే తాను సంతోషంగా లేనని భారత ప్రధానికి తెలుసన్నారు. ఇక తనను సంతోషపెట్టడం భారత్కు చాలా ముఖ్యమని ట్రంప్ అన్నారు. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly, and it would be very bad for them. All they say, you told me you weren't very thrilled. And I'll tell you something, the Russian economy is lousy, but what's really lousy is the Venezuelan economy. The Venezuelan economy is, I think, the worst economy I've ever seen. If you look at inflation, things are doubling every day. It's a disaster. We got to fix the country fast. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly, and it would be very bad for them. All they say, you told me you weren't very thrilled. And I'll tell you something, the Russian economy is lousy, but what's really lousy is the Venezuelan. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ రష్యా చమురు ఒప్పందాలపై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తే సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇక భారత్పై త్వరలో వాణిజ్య సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అంటూనే తాను సంతోషంగా లేనని భారత ప్రధానికి తెలుసన్నారు. తనను సంతోషపెట్టడం భారత్కు చాలా ముఖ్యమని ట్రంప్ అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా భారత్ రష్యా మధ్యలో ఏదైతే చమురు ఒప్పందాలు ఉన్నాయో దాని మీద అమెరికా ఎప్పటికప్పుడు పెర విరుస్తూనే ఉంది. ముఖ్యంగా రష్యా ఇలా సంపాదిస్తున్న డబ్బులతోనే ఉక్రెయిన్ మీద దాడి చేస్తోంది. అక్కడ ఉక్రెయిన్ మీద జరిగే దాడులకు పరోక్షంగా భారత్ కూడా సహకరిస్తోంది అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం గతంలో కూడా చేశారు. అంతేకాకుండా ఏదైతే రష్యాతో భారత్ కి సంబంధించిన చమురు ఒప్పందాలను కొనసాగించే ప్రయత్నం చేస్తే మాత్రం మాకున్న అవకాశం ప్రకారం ఖచ్చితంగా సుంకాలను పెంచి భారత్ ఇబ్బంది పెడతాము అనే విషయంగా గతంలో కూడా బహిరంగంగా చెప్పడం కానివ్వండి, గతంలో దానికి సంబంధించిన సుంకాలు విధించడం కానివ్వండి మనం చూస్తూనే వచ్చాం. అయితే ఇప్పుడు మరొకసారి రష్యాకు సంబంధించి భారత్ కొనుగోలు తగ్గించింది అన్న విషయం అయితే ఉంది, కానీ బట్ దాన్ని పూర్తిగా ఆపాలి అన్న ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఆయన మాట్లాడినప్పుడు ఆయన చాలా క్లియర్ గా కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడీ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఆయనకు నేను సంతోషంగా లేనని తెలుసు, నన్ను సంతోషపెట్టడం భారత్ కి చాలా ముఖ్యము, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు తప్పేం కాదు, కానీ మేము సుంకాలు చాలా త్వరగా పెంచేయగలమంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అది అందులో ముఖ్యంగా ఇది 2025లో ఇప్పటికే విధించిన 50% సుంకాల పైన అదనంగా ఉండే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా భారతదేశం దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలి అన్నా, లేకపోతే రష్యా అటువైపు నుంచి కొద్దిగా వెనకడికి వేయాలన్నా సరే రష్యాకి ఏదైతే ఆదాయాలు ఉన్నాయో వాటిని తగ్గించేందుకు ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పాలి. ఆ ప్రయత్నంలో భాగంగా భారత్ అన్నది ఇప్పుడు రష్యాకి చాలా చాలా సపోర్టివ్ పర్సెప్షన్ లో ఉంది. అంతేకాకుండా భారత్, రష్యా అలాగే చైనా ఈ 3 దేశాలు కలిపి నిర్వహిస్తున్న ఈ వ్యాపార ఒప్పందాలు కానివ్వండి, వ్యాపార కార్యకలాపాలు కానివ్వండి, అవి రష్యాకి పూర్తి స్థాయిలో ఆదాయ వనరుగా మారడంతో పాటు నిధుల సమీకరణకు అవి హెల్ప్ అవుతున్నాయి అనే విధంగా చూస్తున్నారు. అందుకనే గతంలో చూస్తే ఏదైతే రష్యా నుంచి మనం ఆయిల్ కానివ్వండి, లేకపోతే ఆ ఆయిల్ నుంచి ఇప్పుడు మనం దాదాపుగా చాలా వరకు విత్డ్రా చేసుకున్నాము, కానీ అది పూర్తిగా ఆగిపోవాలని మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మనం చూసాము వెనిజులా అధ్యక్షుడిని మధురోని అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన చమురు ఉత్పత్తులు కానివ్వండి, నిల్వలు కానివ్వండి ఇప్పుడు అమెరికా చేతిలో ఉన్నాయని ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో వాటిని కూడా ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు అమెరికా అయితే ఉందని చెప్పాలి. అంతేకాకుండా ఇలా ఏదైతే అమెరికాకున్న ఒక ఆర్థిక సంక్షోభం ఇక్కడైతే నడుస్తుందో దాని నుంచి బయటపడడంతో పాటు దేశాన్ని ప్రపంచానికి పెద్దలాగా తను వ్యవహరించాలనే ప్రయత్నం ట్రంప్ చేస్తున్న విషయం అయితే అర్థమవుతుంది. దానికి సంబంధించి భారత్ కూడా స్పందించాల్సి ఉంది. గతంలో చేసిన ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో దాంట్లో భాగంగా కొద్దిగా అయితే రష్యా నుంచి తీసుకుంటున్న చమురు సరఫరా అయితే కాస్త తగ్గించారు, కానీ పూర్తిగా తగ్గించాలంటే మాత్రం భారత్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన దేశాలతో పోలిస్తే రష్యా చాలా తక్కువ రేట్కే మనకు ఆయిల్ ని సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళతో మారకం కూడా మనము డాలర్ కాకుండా వాళ్ళతో మనం ఇంకొక మారకంలో కూడా మనం పంపించే అవకాశం ఉంది. కాబట్టి భారత్ కి సంబంధించిన
ఫారెన్ ఏదైతే ఈ డాలర్ నిల్వలు అన్నది మనము ఇక్కడ సేవ్ చేసుకుంటూనే తక్కువ ప్రైస్ అక్కడ మనం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తద్వారా భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను కూడా మనము బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రష్యాని పూర్తి స్థాయిలో అవాయిడ్ చేయడం కానివ్వండి, లేకపోతే రష్యాతో బిజినెస్ డీల్స్ ఆపడం కానివ్వండి ఛాన్స్ లేదన్న విషయం అయితే అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏం చేయాలి, ఇప్పటికే మనకున్న సమస్యల్లో కీలకమైన సమస్యలను తీర్చేందుకు రష్యా మనకు హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఓవైపు చైనాతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తూనే పాకిస్తాన్ కి ధీటుగా జవాబు చెప్పేందుకు అవసరమైన ఆయుధ సంపత్తి కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మారుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ట్రంప్ చేసిన లేటెస్ట్ దీని ప్రకారం కొత్తగా ఏ సుంకాలను విధించే అవకాశం ఉంది, ఒకవేళ అది విధిస్తే భారత్ దాని నుంచి ఎలా ఎదుర్కోవాలి, ఈ ప్లానింగ్ అయితే నిమగ్నమైనట్టుగా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిదంబర్ రెడ్డి.